అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. తిరుమల శ్రీవారి లడ్డు అపవిత్రమైంది అంటూ, అందులో జంతువుల కొవ్వు కలిసింది అంటూ వచ్చిన వార్తలు ఇప్పుడు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. రాజకీయ నేతల మధ్య ఒక పెద్ద మాటల యుద్ధమే జరుగుతోంది. ఇంకొక వైపు శ్రీ మహావిష్ణు స్వరూపుడైన శ్రీ వెంకటేశ్వర స్వామికి నివేదించే లడ్డూలో ఏకంగా జంతువు కొవ్వు కలిపారు అనేది ఇటు భక్తులను, వేద పండితుల్ని అందరినీ ఆగ్రహానికి గురి చేస్తోంది. ఈ వివాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇంకొక వైపు చూసినప్పుడు చంద్రబాబు నాయుడు ఏకంగా దీని మీద ప్రకటన చేయడం అనేది కూడా పెద్ద వార్తగా మారింది. ఇంకొక వైపేమో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీని మీద ప్రాయశ్చిత్త దీక్ష కూడా చేస్తున్నారు. అనేక చోట్ల ఆందోళనలు జరుగుతున్నాయి. ఇంకొక వైపు వేద పండితులు వీటి మీద ప్రాయశ్చిత్త దీక్షలు, అలాగే శాంతి హోమాలు లాంటివి కూడా మొదలుపెట్టారు. అసలు మనం ముందు భక్తుల మనోభావాల గురించి మాట్లాడుకోవాలి. అసలు హిందువుల టెంపుల్స్ కావచ్చు, హిందువుల ప్రసాదానికి సంబంధించి కొన్ని చోట్లయితే ఒక చిన్న చూపు అనేది కూడా నడుస్తోంది. ప్రసాదాన్ని చాలా మంది తినే వస్తువుగా భావించే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే అసలు తిరుమల శ్రీవారి లడ్డు అంటే ఎంతో పవిత్రమైనది. 300 ఏళ్ల చరిత్ర కలిగింది. దాన్ని ఇలా గత పాలకులు అపవిత్రం చేశారు అనే దాని మీద వేద పండితులు ఫైర్ అవుతున్నారు. ప్రస్తుతం నాతో పాటు మురళీకృష్ణ శర్మ గారు ఉన్నారు. ఆయన వేద పండితులు. ఈ లడ్డు వివాదం మీద మాట్లాడడానికి ఇప్పుడు నాతో పాటు రెడీగా ఉన్నారు. అయితే మీ అభిప్రాయాలు, సూచనలు కూడా మీరు మాకు అందజేయవచ్చు. లడ్డు వివాదం మీద మీ అభిప్రాయాలను, సూచనలను మీరు మా అందరితో కూడా పంచుకోవచ్చు. ముందుగా మురళీకృష్ణ శర్మ గారితో లడ్డు వివాదం గురించి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. అసలు మీకు తెలుసు, మీరు ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు. స్వామివారి ఆలయంలో కూడా మీరు పండితులుగా పనిచేస్తున్నారు. ఒక ప్రసాదం, ఒక నైవేద్యం గొప్పతనం, విశిష్టత మీకు బాగా తెలుసు. అలాంటిది ఎక్కడైనా సరే ఆవు నెయ్యి వాడతారు ప్రసాదంలోకి. అసలు తిరుమల శ్రీవారి లడ్డు అంటే చిన్న విషయం కాదు. అలాంటి లడ్డూలో జంతువుల కళేబరాల నుంచి వచ్చిన కొవ్వును వాడడం అనే దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? దీన్ని మనం ఎలా ఖండించాలంటారు? ఇది అత్యంత దురదృష్టకరమైనటువంటి విషయం. అసలు ఇటువంటి విషయం డిస్కస్ చేయాల్సి రావడం చాలా చాలా బాధగా ఉందండి. ఈ రోజున మీరందరూ కూడా మీ దగ్గర ఉన్న ఫోన్లో గూగుల్ ఓపెన్ చేసి అడల్ట్రేషన్ గీ లడ్డు అని టైప్ చేయండి. వెంటనే షీట్ ఏమైనా ఓపెన్ అవుతుంది తెలుసా? తిరుపతి దేవస్థానం లడ్డు గురించి ఓపెన్ అవుతుందండి. ఈ మధ్య ఈ అడల్ట్రేషన్ అనే పదం చాలా ఫేమస్ అయిపోయింది. తెలుగులో దాని అర్థం ఏంటి తెలుసా? వ్యభిచారం. అత్యంత పవిత్రమైనటువంటి లడ్డు, సాక్షాత్ స్వామివారికి నైవేద్యం ఇచ్చి అందజేసేటువంటి లడ్డు అది. అటువంటి లడ్డుని భక్తులందరూ కూడా స్వామి దర్శనం తర్వాత తీసుకొని, ఆ లడ్డుని తీసుకొని వచ్చి తమ తెలిసిన వాళ్ళకి కానీ, తమ కొలీగ్స్కి కానీ అందరికి కూడా ప్రసాదం అందజేస్తే వాళ్ళు ఎంతో భక్తిగా తీసుకొని కళ్ళకద్దుకొని దాన్ని స్వీకరిస్తారు. తద్వారా స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుందని భావిస్తారు. అంత పవిత్రమైనటువంటి లడ్డు అది. కొంతమంది తిరుపతి నుంచి వచ్చిన వాళ్ళకి అడిగి మరీ లడ్డు తీసుకుంటారు. అమ్మ లడ్డు ప్రసాదం తెచ్చారా అని అడుగుతారు. వాళ్ళు అడిగి కొంత ప్రసాదాలు స్వీకరిస్తారు. ఎందుకంటే స్వామి అనుగ్రహం కలుగుతుంది. అంత పవిత్రమైనటువంటి భావన అందులో ఉంది. అటువంటి పవిత్రమైన లడ్డుని ఈ రోజున వ్యభిచార లడ్డు అనే పదం వచ్చింది. మీరు ఎవరైనా టైప్ చేసుకోండి, గూగుల్లో ఓపెన్ చేసుకోండి. మీ దగ్గర మొబైల్స్ ఉన్నాయి కదా, అందరి దగ్గర కనెక్షన్ ఉంటే ఓపెన్ చేసుకోండి, టైప్ చేయండి అడల్ట్రేషన్ గీ లడ్డు అని టైప్ చేయండి. వ్యభిచార లడ్డు అనేటువంటి పదం వచ్చిందండి. ఇది ఎంత దురదృష్టకరమైన విషయం. కలియుగం అంతం కావడానికి ఇదే ఖచ్చితంగా సూచన. ఇది దాని పరిణామమే మొన్న విజయవాడలో వచ్చేటువంటి వరదలు, విపరీతమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, కేరళలో వచ్చేటువంటి ప్రకంపనాలు. దానికంతా కారణం ఇదే, స్వామివారి ఆగ్రహం. ఇది అత్యంతటువంటి దురదృష్టకరమైనటువంటి విషయం. అసలు ఇది ఎందుకు జరిగింది? దీని గురించి ఒకసారి కనుక ఆలోచిద్దాం మనం. ఈ యొక్క తిరుపతి లడ్డు అనేటువంటిది ఈ రాజకీయ నాయకులు ఎవరో సృష్టించింది కాదు. ఇది కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా తిరుపతిలో తిరుమల స్వామివారి దగ్గర నుంచి ఈ యొక్క ప్రసాదం ఇవ్వబడుతున్నది. ఈ యొక్క ప్రసాదం అత్యంత పవిత్రమైనటువంటి ఆవు నెయ్యితో, కేవలము ఫిజికల్ అని కాదండి, ఆ యొక్క వంట చేసేటువంటి వాళ్ళు స్వచ్ఛంగా స్నానం చేసి మడిగట్టుకొని స్వామివారిని పూజించి ఆ పవిత్రమైనటువంటి భావంతో ఆ లడ్డును తయారు చేస్తారు. అటువంటి అత్యంత పవిత్రమైనటువంటి లడ్డు అది. దానిని ప్రసాద రూపంలో కూడా ఇస్తూ ఉన్నారు. దీని గురించి కూడా మనం జాగ్రత్తగా గమనిస్తూ వస్తే, మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అనేక ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ఏర్పడుతూ వచ్చినాయి. వాళ్ళందరూ కూడా చెప్పేది ఏంటంటే, తక్కువ రేటుకి
సబ్సిడీలో వాళ్ళ సేవలు అందజేయటం. ఇప్పుడు మనం ఒక రైల్లో వెళ్తాం, రైలు టికెట్ మనం పే చేసేటువంటి అమౌంట్ కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది వాళ్ళకి, కానీ మనం తక్కువ అమౌంట్ పే చేస్తాం. అన్ని విషయాలు కూడా అంతే. గ్యాస్ అవనివ్వండి, కరెంట్ అవనివ్వండి, అన్నీ కూడా అంతే. ఆ టైంలో నెహ్రూ గారిని అడిగారు, ఇలా మనం తక్కువ రేటుకి అందజేస్తే ఎలాగండి అంటే ఆయన ఒకటే చెప్పారు, మనం వ్యాపారం చేయట్లేదు, ఈ యొక్క సబ్సిడీలు అనేటువంటిది ప్రజల సంక్షేమం కోసం చేస్తున్నాం అని ఆయన వివరించారు. అదేవిధంగా మన తిరుమల శ్రీవారి లడ్డు కోసము కర్ణాటకలో ఉండేటువంటి ఈ ప్రభుత్వ సంస్థ అనేటువంటి వాళ్ళు నందిని బ్రాండ్ అనేటువంటి పేరుతోటి నెయ్యిని కూడా వాళ్ళు సబ్సిడీ రేటుకి ఇస్తూ వచ్చారు. కానీ కొంతకాలం జరిగిన తర్వాత క్రమక్రమంగా ఎంతకాలం సబ్సిడీ అని ఇస్తారు, వాళ్ళు కూడా భరించాలి కదా వ్యాపారస్తులు. తక్కువ రేటుకి ఇవ్వలేరు కదా, తక్కువ రేటు కాదు ఇంకా మైనస్లో. అప్పటికే వాళ్ళు కొంత సబ్సిడీ భరిస్తూ వచ్చారు, కొంతకాలానికి వాళ్ళ వల్ల కాలేదు. తమ రేటును పెంచండి కొంచెం నెయ్యి రేటులని అడగడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం. వెంటనే వాళ్ళు ఏం చేశారంటే, మేము రేటును పెంచం అని చెప్పడం అత్యంత దురదృష్టకరమైనటువంటి బాధాకరమైనటువంటి విషయం ఇది. బహిరంగ మార్కెట్లో ఆవు నెయ్యి కావాలంటే కనీసం 2,000 రూపాయల పైనే ఉందండి రేటు. 2,000 రూపాయలు కేజీ ఉంటే స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి మనకు లభిస్తుంది. ఎందుకంటే 25 లీటర్ల పాలు కావాలి, ఎంతో ప్రక్రియ ఉంటుంది. అంత ఖర్చుతో కూడిన దాన్ని వాళ్ళు కనీసం 500 కూడా మేము ఇవ్వలేమని చెప్పారట తిరుమల తిరుపతి దేవస్థానం. కోట్ల రూపాయల డొనేషన్లు వస్తున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు దీనిని వ్యాపార దృక్పథంతో చూడటం అనేటువంటిది అత్యంత దురదృష్టకరమైనటువంటి విషయం ఇది. వాళ్ళు స్పష్టంగా చెప్పారు, ఏమండి తక్కువ రేటుకి మేము ఇవ్వలేము అని చెప్పినప్పుడు మేము ఇవ్వమని చెప్పేసి వాళ్ళని వద్దు అని చెప్పి బహిరంగ టెండర్లను వీళ్ళు పిలవటం జరిగింది. ఇది ఎంత హాస్యాస్పదం అంటే, రివర్స్ టెండర్ అనే పేరుతో 320 రూపాయల కేజీకి ఆవు నెయ్యి కొంటున్నారండి. 320 రూపాయలకి అసలు ఆవు నెయ్యి వస్తుందా కేజీ? ఇది బయట ఎవరినైనా అడగండి, ఏ షాప్లో కొంత జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా చెప్పగలుగుతాడు. 2,000 రూపాయల విలువైన వస్తువుని 320 రూపాయలకి ఎవడైనా ఇస్తాడా? ఎలా ఇస్తారు? దానికి తగ్గటువంటి విధంగానే అందులో అన్ని కలిసి ఉంటాయి. తర్వాత ఆశ్చర్యకరంగా వీటన్నిటిని కూడా ప్రోత్సహించడం జరిగింది. ఆ టైంలో ఉన్నటువంటి జగన్ గారు అపాయింట్ చేసినటువంటి వారి యొక్క అధికారులందరూ కూడా దాన్ని సమర్థించారు. ఈ విషయంలో పెద్ద అవినీతి జరిగిందని కూడా విషయాలు కూడా తెలుస్తూ ఉన్నాయి. ఒక్క నెయ్యనే కాదండి, తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఒక పెద్ద అవినీతి సంస్థ అనేటువంటి యొక్క అభిప్రాయం కూడా ప్రజల్లో ఉంది. అది ఎంత అంతర్జాతీయ స్థాయి ఉందో అంత అంతర్జాతీయ స్థాయిలోనే అక్కడ అవినీతి కూడా ఉంటుంది. తిరుమల వెళ్ళిన ప్రతి భక్తుడికి కూడా అది మనకి అనుభవం అవుతుంది ఖచ్చితంగా. తిరుమలకి వెళ్ళినప్పటి నుంచి అక్కడ ఒక రూమ్ తీసుకోవాలంటే అక్కడ కొంతమంది డబ్బులు ఇవ్వాలి, లేదు అంటే కాసిన డిపాజిట్ కడితే అక్కడ కొంత డబ్బులు వాళ్ళు తీసుకుంటారు. చివరికి గుండు చేయించుకున్న తలనీళ్ళు ఇద్దామనంటే అక్కడ వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వాలి. ఇవ్వకపోతే వాళ్ళు గాడు పెడతారేమని అదొక భయం. తిరుమల మొత్తం కూడా అవినీతి మయమైపోయింది. దీనికి కారణం ఏంటని ఆలోచిస్తే, అంతకుముందు మిరాసీ వ్యవస్థ అనేటువంటిది ఉండేది. మిరాసీ వ్యవస్థను ఎప్పుడైతే రద్దు చేసి ఇది ఒక సంస్థ రూపంలో తీసుకొచ్చారో అప్పటి నుంచి కూడా ఈ అవినీతి పెరుగుతూ వచ్చింది. ఈ విషయం అందరికీ తెలుసు అక్కడ, కానీ ఎవ్వరు కూడా మాట్లాడరు. మేము బహిరంగంగా క్వశ్చన్ చేస్తున్నాం టీటీడీ మెంబర్స్ని, మీకు సిగ్గుందా, శరముందా? అసలు మీరు మనుషులేనా? ఇటువంటి కఠినమైన పదాలు ఉపయోగించడానికి కారణం ఏంటో తెలుసా? సాక్షాత్తు శ్రీమన్నారాయణ అవతారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి చేప నూనె, పంది కొవ్వు నుంచి వచ్చినటువంటి నూనె. చేప అంటే ఏమిటో తెలుసా? మత్స్యావతారం. సాక్షాత్తు నారాయణుడు అవతారం ఎత్తాడు. అలాగే వరాహస్వామి అవతారం ఎత్తాడు శ్రీమన్నారాయణుడు. ఆయన దశావతారాలు ఇవి ఉన్నాయి. అంటే ఆయన శరీరాన్ని కోసి ఆయనకి నైవేద్యం పెడతారా? మీరేం తప్పు చేశారు అసలు మీకు అర్థమవుతుందా? మీ శరీరాన్ని కోసి మీ మాంసంతో మీకు వంట చేసి మీకు అన్నంలో పెడితే మీకు ఎలా ఉంటుంది? మీరు ఎంత అపచారం చేశారో మీకు తెలియట్లేదు. ఈ విషయం కూడా అనేక మంది అనేక రకాల కూడా విశ్లేషణ చేస్తున్నారు.